నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పూర్తయి జూన్ 4న వచ్చే రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అయితే ఈసారి మాత్రం అసలు ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఏ పార్టీ వస్తుంది, ఎవరు గెలుస్తారని మాట్లాడుకుంటున్నారు. ఆ స్థాయిలో ఈసారి రాజకీయాలు అందరి వద్దకి చేరుకున్నాయి. అయితే వీటిని కాసేపు పక్కన పెడితే సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా కానీ ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే ఇద్దరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు అని. అయితే ఆ విషయం కంటే మించి ఆల్రెడీ అభిమానులు ఇప్పుడు పిఠాపురంగా ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రకరకాల నెంబర్ ప్లేట్లు, అంటే రకరకాల వెరైటీస్లో ఆ నెంబర్ ప్లేట్లు రెడీ చేసుకుని తిరుగుతూ ఉన్నారు. అనేక ప్లేట్లు దర్శనమిస్తున్న నెంబర్ ప్లేట్లు అవి మాత్రమే కాదండి, కార్ల మీద లేకపోతే సెల్ ఫోన్ కవర్స్ మీద అన్నిటి మీద కూడా చాలామంది అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఆనందంగా రాసుకుంటున్నారు. దీనికి కౌంటర్గా ఇంకొక పక్క వంగా గీత గారు, ఆవిడ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం వంగా గీత గారి తాలూకా అంటూ వాళ్ళు కూడా నెంబర్ ప్లేట్లు రాయించుకొని వాళ్ళు కూడా తిరగడం మనం చూస్తున్నాము. అయితే దీని గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు నెంబర్ ప్లేట్లు ఎలా అంటే అలా మనకి ఇష్టం వచ్చినట్లు రాసుకోవడానికి అధికారం ఉందా అంటే లేదు కదా. ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా కానీ అలాంటి నెంబర్ ప్లేట్లు ఏమన్నా కొంచెం స్టైల్గా ఆ ఫాంట్ మార్చినా లేకపోతే కొంచెం పెద్దవిగా చిన్నవిగా ఏదన్నా కలర్స్ ఇలాంటి విషయాల్లో కూడా ఏ చిన్న మార్పులు చేసినా మామూలుగా ఒప్పుకోరు, దానికి సంబంధించి కేసులు పెడతారు. కానీ ఇప్పుడు మాత్రం రకరకాల నెంబర్ ప్లేట్లు ఎలా రాయించుకున్నా ఇలాంటి టైటిల్స్ ఎలాంటివి పెట్టించుకొని తిరుగుతున్నా ప్రస్తుతానికైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అది కారణం ఏంటనేది మనకు తెలియదు. కాకపోతే ముందు ముందు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో. సరే, ఎవరి ఆనందం వారిది, వారి అభిమానాన్ని చాటుకోవడం కోసం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది బాగా వైరల్ అవుతున్న విషయమే. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాయించుకోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళు, అంటే ఎమ్మెల్యేగా గెలిచాక రాయించుకుందామని రెడీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడితో మాకు సంబంధం లేదు, ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినట్లుగానే భావించి ఆల్రెడీ అలాంటి నెంబర్ ప్లేట్లో తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కేవలం పిఠాపురంలోనే ఉన్నారా అంటే కాదండి, వైజాగ్లో, విజయవాడలో ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన గెలిచినట్లుగానే భావించి ఇటువంటి నెంబర్ ప్లేట్లు వేసుకుని దర్శనమిస్తున్నారు. సీఎం అంటే డిప్యూటీ సీఎం వంగా గీత గారి తాలూకా మాత్రం మనకు కొంచెం తక్కువ స్థాయిలోనే కనిపిస్తాయి వాస్తవంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఒక సినీ నటుడికి ఉన్న అభిమానులు వేరు, ఒక రాజకీయ నాయకురాలికి ఉన్న అభిమానులు వేరుగా ఉంటారు. అందులోనూ ఇలాంటి తూర్పుగోదావరి లేదంటే పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో ముఖ్యంగా సినీ అభిమానులు ఎక్కువ ఉంటారు. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్కి ఇంకా ఎక్కువ మంది అభిమానులు ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా ఈసారి ఏంటంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ప్రతిసారి వాళ్ళు అవకాశం ఇస్తారని ఒక టాక్ ఉంది. అలాగే ఈసారి ఆయన చూడాలి అనుకుంటున్న అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి అక్కడ ఉన్న ప్రజల్లో. కాబట్టి బహుశా ఆయనకి అవకాశం ఇచ్చారేమో. ఎందుకంటే ఆయన అన్నారు స్వయంగా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాము అని. అది ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ రకరకాల బెట్టింగ్స్ కాసుకునే వాళ్ళైతే మాత్రం 30,000 మెజారిటీ, 50,000 మెజారిటీ అంటూ వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. ఇంకొక పక్క గీత గారు ఏమంటున్నారు, ఆవిడ లెక్కలు లేకపోతే ఆవిడ గణాంకాలు ఏవో ఉన్నాయి, దాని ప్రకారం ఆవిడ చెప్పేది ఒక 6,000 చిల్లర మెజారిటీతో గెలుస్తామని ఆవిడ చెప్తూ ఉన్నారు. సరే, మనం ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలా ఉంటుంది అంటే ఈ నెంబర్ ప్లేట్లు ఇంకెన్ని దర్శనమిస్తాయి మనం ఊహించలేం, అలా ఉంటుంది. అయితే ఆయనకి ఏ శాఖ ఇస్తారు అనే దాని గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏ శాఖ ఇవ్వచ్చు అని జస్ట్ ఒక అంచనా వేసుకుంటే చాలామంది అభిమానులు కాబట్టి ఇలా ఒక ముఖ్యమైన శాఖ ఇస్తారు, హోంశాఖ ఇస్తారు. అంటే మొన్నటి వరకు ఏంటి డిప్యూటీ సీఎం ఇలాంటివి ఇవ్వాలి అని అనుకున్నారు, కానీ అది జరుగుతుందో లేదో అనుమానం వాళ్ళలో ఉంది కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన శాఖ ఇస్తారు, చాలా ఇంపార్టెంట్ శాఖ అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఏం జరగచ్చు అనేది తెలియదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోంచి వచ్చిన ఇలాంటి రాజకీయ నాయకులకి మనం గతంలో చూస్తే ఆయన అన్నగారు చిరంజీవి గారికి ఏమి ఇచ్చారు, పర్యాటక శాఖ మంత్రి ఇచ్చారు. ఇప్పుడు రోజా గారు కూడా, అంటే అదే సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన రోజా గారు కూడా పర్యాటక శాఖ మంత్రిగానే ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా పర్యాటక శాఖ మంత్రి ఇస్తారా? అప్పుడు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? దానికి నిజంగా అంత ఇంపార్టెన్స్ ఉందని ఎవరన్నా భావిస్తున్నామా అంటే డౌటే. ఎందుకంటే
ఎక్కువ ముఖ్యమైన శాఖలు అని చెప్పుకునే శాఖల్లోకి పర్యాటక శాఖను మనం ఎప్పుడూ కౌంట్ చేయం. ఇంకొకటి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే పర్యాటక శాఖ ఎందుకిస్తున్నారు? అంటే దానికేంటి సంబంధం? ఇప్పుడు పేర్ని నాని గారున్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ శాఖ అయితే వీళ్ళకేదన్నా సంబంధం ఉంది అనుకోవచ్చు. అదే పేర్ని నాని గారికి సంబంధం లేదు. అన్నీ సంబంధం ఉన్న పోస్టులు ఇవ్వాలని అయితే ఏమీ లేదు. ఆ శాఖలు అప్పగించాలని. కాకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారికేమన్నా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అలాంటివేమన్నా ఇస్తారా? లాస్ట్ టైము ఎంత ఇష్యూ అయింది దాని సినిమా రిలీజ్ టైంకి. పేర్ని నాని గారు అనేక ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వాల్సొచ్చింది. రకరకాల ఇబ్బందులు పడ్డారు. ఏవో జరిగాయి మొత్తానికి. సరే ఈసారి మరి అలాంటి ఇబ్బందులేం రాకుండా సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల నుంచి మిగతా వాళ్ళందరి గురించి కూడా ఆయన ఏమన్నా చర్యలు తీసుకుంటారా అక్కడ ఆ రకమైన మంత్రి అయ్యి అనేది తెలీదు. ఇది జస్ట్ అన్నీ హైపోథెటికల్‌గా మాట్లాడుకోవడం. ఎందుకంటే పార్టీ గెలవాలి అంటే కూటమి గెలవాలి. ప్లస్ ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి. ఇవి జరగకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు ఎలా మారుతాయి పరిస్థితులనేది ఎవరు చెప్పలేం. అయితే మాత్రం ఆయనకి ఏదో ఒక శాఖ అప్పగిస్తారు అనేది మాత్రం అందరి అభిప్రాయం. పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మాట్లాడుకుంటే ఆయనకి పిఠాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఆయనకి అభిమానులు ఉంటారు కదా! అయితే వారి అభిమానం గురించి ఒక మాట చెప్పుకోవాలి అంటే కాకినాడ హ్యాచరీస్ దారిలో ఒక అభిమాని ఆయన కోసం అందంగా కట్టించుకున్న ఒక ఇల్లుని గిఫ్ట్‌గా ఇచ్చేసారంట. ఇది ఒక టాక్ నడుస్తోంది. తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సమాచారం. ఇప్పుడు ఆ ఇంటిని ఆయన ఏ రకంగా మారుస్తారు అంటే పార్టీ కార్యకలాపాల కోసం ఒక కార్యాలయంగా మార్చే అవకాశం ఉందని వినికిడి. అంటే ఇలాంటి వారు ఎంతమంది ఉంటారు? ఎన్ని గిఫ్ట్‌లు ఆయనకి ఇవ్వడానికి రెడీగా ఉంటారో ఆయన అభిమానులు మనం ఊహించలేము. అయితే ఇది ఒక ఉదంతం జస్ట్ అలా చెప్పుకోవడానికి. ఇలాంటివి చాలా జరుగుంటాయి. పైగా ఆయన ఒక ఇల్లును కట్టుకున్నారు. ఎక్కడి నుంచి ఉంటారు? ఆయన ఎంతవరకు అందుబాటులో ఉంటారు అక్కడ ప్రజలకనేది తెలీదు. కాకినాడలో అందుబాటులో ఉంటారా? పిఠాపురంలో అందుబాటులో ఉంటారా? లేకపోతే హైదరాబాద్ నుంచి ఆయన కార్యకలాపాలన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటారా? అనేది మనకైతే తెలీదు. కానీ స్థానికంగా ఉంటే మాత్రం ఒక 5 ఏళ్ళు ఆయన గెలిచి 5 ఏళ్ళు అక్కడే స్థానికంగా ఉంటే మాత్రం చాలా బావుంటుంది. ముందు తర్వాత ఆయన ఎటువైపు వెళ్తారో ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు కొనసాగుతుందనేది తెలీదు. నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఆయన కూటమి లేకపోతే అంటే ఎవరితోనన్నా ఇలాగా కొలాబరేట్ అవ్వకుండా ఆయన స్వయంగా పోటీ చేసి కూడా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఆయనకి ఈసారి గెలిస్తే మాత్రం తప్పకుండా ఉంటుందని ఒక అభిప్రాయం.